అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ దిస్ ఇస్ రేఖ ముందుగాల అందరికీ 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మన దేశంలో అన్నుంది తినడానికి అన్నం ఉన్నది చేసుకోవడానికి వ్యవసాయం ఉన్నది భూములు జాగలు ఉన్నాయి ఎక్కలేని సిరి సంపదలు ఉన్నాయి అన్ని విధాల అన్ని హంగులు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ ఎందుకో భారతదేశంలో బతకాలంటే భయం అవుతున్నది ఎందుకు భయం అవుతున్నది అనేది మీరే కింద కామెంట్లలో పెట్టుండ్రి సామాన్యుని నడ్డి విరుస్తా ఉన్నారు సామాన్యులు బతకడానికి లేకుండా చేస్తా ఉన్నారు భారతదేశంలో సామాన్యులకు నిజమైన స్వాతంత్రం వచ్చినప్పుడే సామాన్యులు తినడానికి తిండికి ఏడవనప్పుడే పేదరికం అనేది అరికట్టపడ్డప్పుడే అది నిజమైన స్వాతంత్రం అనేది పెద్దలకు భూస్వాములకు దందాలు చేసేటోళ్లకు రాజకీయాలు చేసేటోళ్లకు వచ్చినప్పుడు కాదు స్వాతంత్రం పేదల బతుకులు మారినప్పుడు స్వాతంత్రం అవుతుంది పేదల బతుకు ఛిద్రం మారినప్పుడు బతుకులు ఛిద్రమవుతున్నప్పుడు స్వాతంత్రం కాదు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య తగ్గినప్పుడు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారి సంఖ్య ఏదైతే ఉంటుందో అది కాలక్రమేణా అభివృద్ధి జరుగుతున్న కొద్ది తగ్గుముఖం పట్టినప్పుడు అది నిజమైన స్వాతంత్రం అవుతుంది కానీ అభివృద్ధి జరిగిన కొద్ది పేదలుగానే మిగిలిపోతా ఉన్నారు భారతదేశం 50 సూచీల్లో అట్టడుగున పడిపోతా ఉన్నది సూడాన్ లాంటి అత్యంత పేద దేశమైన ఆకలి కేకల దేశం కంటే కూడా కిందికి దిగజారిపోతా ఉన్నది ఆకలి కేకలు ఎక్కువైపోతా ఉన్నాయి భారతదేశంలో ఆకలి సావులు ఎక్కువైపోతా ఉన్నాయి తినడానికి గింజ మెతుకులేక అలమటిస్తున్న కుటుంబాలెన్నో రోడ్డున పడుతున్న కుటుంబాలెన్నో భావి భారత పౌరులు చదువులు లేక అసలు చదువుకోలేక ఆగమైతున్న కుటుంబాలెన్నో ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి ఇయాలటి రేపటి భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటుందంటే ఆ తరగతి గదులకు దూరమైన పిల్లలు ఎందరో ఆ చదువులకు పలకకు బలపానికి పుస్తకాలకు దూరమైన పిల్లలు ఎందరో వాళ్ళందరికీ మెరుగైన విద్య అందినప్పుడు నిజమైన స్వాతంత్రం అవుతుంది ఇప్పటికీ ఎంతోమంది దాదాపు భారతదేశంలో ఎంతోమంది మెరుగైన వైద్యం అందక ఇప్పటికీ జీవిడుస్తూ ఉన్నారు వాళ్ళందరికీ సరైన మెరుగైన వైద్యం అందక జీవిడిచిన వాళ్ళ సంఖ్య తగ్గిపోతే అది నిజమైన స్వాతంత్రం అవుతుంది ఏది స్వాతంత్ర్యం ఎవరికి స్వాతంత్రం 79 ఏళ్ల స్వాతంత్రంలో ఇలా పేదల బతుకులేమన్నా మార్చబడ్డాయా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా అని పాట ఉండే ఆ పాట యాదకొస్తా ఉన్నది ఇప్పుడు అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రమందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఏది పేదరికము నువ్వు తగ్గించినవా పేదల బతుకులు మార్చే ప్రయత్నాలు చేస్తుండ్రా ఏలుతున్న పాలకులు రాజ్యాంగానికి అనుగుణంగా నడుస్తూ ఉన్నారా వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు ఇవి తప్ప ఏమన్నా ఉన్నాయా పేదల బతుకులు మారుస్తాం జీవన విధానాలు మెరుగుపరుద్దాం ఉపాధి లేనోళ్లకు ఉపాధి కల్పిద్దాం విద్య అందనోళ్లకు విద్యను అందిద్దాం వైద్యం అందని పేదలకు వైద్యాన్ని అందిద్దాం వైద్యం మెరుగ్గా ఉన్నప్పుడే ఆ దేశ అభివృద్ధి ఆ దేశ ప్రగతి ముందడికి పోతుంది భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పేసి చెప్పుకుంటున్నామే తప్ప అభివృద్ధి చెందిన దేశం అని ఎప్పుడు చెప్పుకుంటామనంటే ఇగో ఇప్పటిదాకా నేను చెప్పిన అన్నీ అమలైనప్పుడు చెందిన దేశం అని చెప్పుకుంటాం పేదోని కొట్టి పెద్దోనికి వెట్టబట్టే కాకులను కొట్టి గద్దలకు వంచబట్టే ఇట్లాంటి పరిస్థితులలో భారతదేశం అభివృద్ధి చెందిన దేశం ఎట్లయితుంది వచ్చిన ఆదాయం అంతా కొంతమంది పెద్దల చేతులలోనే కేంద్రీకృతమైతే ఎప్పుడు సంపద అందరికీ సమానంగా పంచబడ్డట్టు అవుతుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్ధన్ ఖాతాలు తెరిచి ఈ పాత నోట్ల రద్దు తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలలో 15 లక్షల రూపాయలు వేసి మీ బతుకులు మారుస్తా అని చెప్పిండ్రు ఆ ముచ్చట ఏడబోయిందో ఇది వరకు దిక్కు దివానం లేదు మాటలు మందలిచ్చిన వాళ్ళు లేరు ఉపాధి కనీసం ఆ ఇచ్చిన హామీ అయినా నిలబెట్టుకుంటే పేదల బతుకులు మారుతుండే ఉపాధి కల్పించుకున్నోళ్ళు అవుతుండే ఉపాధి కల్పించినోళ్ళు అవుతుండే నిజంగా అన్ని ఉన్న సిరి సంపదలున్న భారతదేశంలో ఇలా బతకడానికి పేదోడు బతకడానికి బుక్కెడు బువ్వ తినడానికి ఆగమైతున్న పరిస్థితి ఇంత గూడు లేని బతుకులు ఎన్నో ఉన్నాయి రోడ్ల మీద బతికే బతుకులు ఎన్నో ఉన్నాయి రోడ్డు పక్కన బిచ్చగాలు ఇప్పుడు ఒక బిచ్చగాల దగ్గరకు పోతారు బిచ్చగాల దగ్గరకు పోయి ఒక 1000 రూపాయలు సాయం చేస్తారు ఆ 1000 రూపాయలు 2 రోజుల మందం ఆ బిచ్చగాయనకు సరిపోతాయేమో మరి మిగతా బిచ్చగాళ్ళ సంగతి మిగతా బిచ్చగాళ్ళ పరిస్థితి అసలు బిచ్చగాళ్ళే లేకుండా బిచ్చగాళ్ళకు ఏదైనా షెల్టర్ కల్పించడం లేకపోతే వాళ్ళకి ఏమన్నా సదుపాయాలు కల్పించడం వాళ్ళకి ఏమన్నా చేసుకోగలిగిన వాళ్ళకు ఇంత ఉపాధి కల్పించడం కాలరెక్కలు లేని వాళ్ళకి ఏదన్నా చిన్నగా ఏదన్నా సహాయం చేయడం ఇట్లా అందరినీ కదా తీసుకోవాల్సింది ఒక కూరగాయల అమ్మ ఉన్నది
ఆ కూరగాయలు అమ్మే అమ్మ దగ్గరకు ఒక రాజకీయ నాయకుడు వేయిండు, 10 రూపాయల కూరగాయలు కొని 1000 రూపాయలు ఇచ్చిండు. మరి మిగతా కూరగాయలు అమ్మేటోళ్ళ పరిస్థితి? ఇట్లా ఆలోచన చేసినప్పుడు, మెదడుకు మేత పెట్టినప్పుడు, ఒక మేధో సంపత్తితోని ఆలోచన చేసినప్పుడు దేశ ప్రగతి సాధ్యమవుతుంది, దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. దేశం మనకేమిచ్చిందన్న కాకుండా దేశం కోసం మనమేం చేసినాము అన్నదానికి విలువిస్తే, ప్రియారిటీ ఇస్తే అసలు పేదరికం లేకుండా పోతుంది దేశంలో. రైట్, మరొకసారి మన ఎంఆర్ మీడియా తెలంగాణ ప్రేక్షకులకి 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా.